కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు పోటెత్తారు భక్తులు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పుష్కరాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి సీతక్క, ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి నదీమా తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. రేపటితో పుష్కరాలు ముగుస్తుండటంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. ఆదివారం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుండే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా వచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీమ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు భక్తులు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు స్వాగతం పలికారు అర్చకులు, అధికారులు. గవర్నర్ దంపతులు త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానాలు ఆచరించారు. ఆ తర్వాత సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని దర్శించుకున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. సరస్వతి ఘాట్లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పుణ్యస్నానాలు చేశారు. తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి సీతక్క, ఎంపీ వంశీకృష్ణ. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో సాయంత్రం నదీ హారతి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. పుష్కర ఘాట్ దగ్గర నదీ హారతికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీ వంశీకృష్ణ, నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేపటితో కాళేశ్వరం పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో భక్తుల రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రేపు చివరి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.